హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే వెదర్ చాలా బాగుంది, చాలా గాలి వస్తుందన్నమాట. సో వేడివేడిగా దోశ చేసి నిన్న సంతలో నుంచి ముల్లంగి తెచ్చుకున్నాను. కొంచెం ముల్లంగి వేసి చట్నీ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే చట్నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆయిల్ వేసుకున్నాను, సాసులు జీలకర్ర వేసేసి కొంచెం శనగబ్యాళ్ళు, కొంచెం ఉద్దిపప్పు వేసుకుని వేయించేసుకుంటున్నాను. ఇదంతా చాలా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను అనమాట. అప్పుడు అరోమా బయటకు వచ్చి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆనియను, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకున్నాను. యాక్చువల్గా ఇలాంటి పచ్చళ్ళు, చట్నీలంతా నేను మా తోడుకోడల దగ్గర నేర్చుకున్నాను. యూజువల్గా నాకు అంత వచ్చేది కాదన్నమాట. సో తనైతే ఆయిల్ అంతా ఇంకా ఎక్కువ వేసి చాలా టేస్టీగా చేస్తుంది. సో నేను ఆయిల్ అంతా కొంచెం తక్కువగా వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ అంతా వేగిన తర్వాత టొమాటోలు కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ది వేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను. కొంచెం కాయగా ఉంది కదా, టైం పడుతుంది. సో అందుకనేసి కొంచెం ఉప్పు వేసుకునేసాను. ఉప్పు వేసుకునేసి కొంచెం బాగా కలుపుకునేసామంటే ఈజీగా కుక్ అవుతుంది. చూడండి ఇప్పుడు అంతా కొంచెం మ్యాష్గా అయ్యింది కదా. సో ఇప్పుడు ఒక చిన్న ముల్లంగి కట్ చేసుకుని వేసుకున్నాను. సో ముల్లంగి కూడా ఘాటుగా ఉన్నిందన్నమాట. సంతలో అంటే ఫ్రెష్గా తెచ్చి సేల్ చేస్తుంటారు కాబట్టి ఫ్రెష్గానే అనిపిస్తుంది చాలాసార్లు. సో ఇప్పుడు ఇక్కడైతే దోశ పిండికి అయితే రెడీ చేసేస్తున్నాను. పిండి అయితే ఉన్నింది, దీనికే కొంచెం ఉప్పు వేసుకుని కలిపెట్టేసుకుంటున్నాను. పిండి చాలా థిక్గా కన్సిస్టెన్సీలో ఉంది. వాటర్ వేసి నీట్గా కలిపేసుకుంటున్నాను. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే నా వరకు నాకు సరిపోతుంది. సో ఇక్కడ వచ్చి చూసేసరికి చట్నీ కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను, లేదంటే అడగంటేసి కడాయి మొత్తం నల్లగా తిరిగిపోతుంది. సో ఇప్పుడు ఒక చిన్న చింతకాయ వేసుకున్నాను. చాలా చిన్నగా వేసుకున్నాను. దాన్ని ఫ్రై చేసేసుకునేసి దించేయడమే. ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి దోశ పోసేస్తున్నాను. సో దోశ రౌండ్గానే ఉండాలి. నేను చిన్నప్పుడైతే కొంచెం విరిగిపోయినా తినేదానికి ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది రౌండ్గా దోశ పోసేదానికి అది కూడా ఒక పనిలాగానే అనిపిస్తుంది అనేసి. సో అప్పుడు విరిగిపోయిండే దోశ వస్తే నువ్వు అక్క వాళ్ళకి ఇచ్చే లేదా వాళ్ళకి ఇచ్చే, నేను తిన్ను అని గోల్ చేసేదాన్ని. నాకు బాగా గుర్తుంది. సో ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చట్నీ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉండింది, కానీ చాలా స్పైసీగా కూడా చాలా బాగుండింది ఇప్పటికి ఈ వెదర్కి. అండ్ ఇంకా దోశ పెనం కూడా కడిగి పెట్టేస్తామనేసి కడిగేస్తున్నాను. నేను లాస్ట్ టైం ఇలా వాష్ చేసి కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఎత్తిపెట్టేసాను అనమాట. అప్పుడు ఏమైందంటే బ్యాక్ సైడ్ కొంచెము రస్ట్ అవుతా ఉన్నింది, అంటే తుప్పు పడుతూ ఉన్నింది. సో అందుకనేసి ఈసారి వాష్ చేసి అలానే ఎత్తిపెట్టేయకుండా నీట్గా క్లాత్లో, టిష్యూ పేపర్లో వైప్ చేసేసి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎత్తిపెడతాం అనుకుంటున్నాను. సో అప్పుడు కూడా ఇలా డ్రై చేశాను, అంటే టిష్యూ పేపర్లో తుడిచేసే ఎత్తిపెట్టాను. బట్ ఏంటో తెలీదు, అందుకనేసి ఇంకెందుకు ఊరికే కొత్తది వేరే దాంతో అనేసి ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను. సో ఐరన్ ప్యాన్లో, కడాయిల్లో కుక్ చేసేది ఎంత కన్వీనియంట్, ఈజీ అనిపిస్తుందో దీన్ని మెయింటైన్ చేయడానికి కొంచెం పనే అనిపిస్తుంది. సో మనం ఇలాంటివి యూస్ చేసే దాంట్లో ది బెస్ట్, మనకి బాడీకి కూడా ఐరన్ కంటెంట్ దొరుకుతుంది కాబట్టి కొంచెం కష్టపడాలి, ఏం చేసే కాయలే. సో ఇప్పుడు ఆయిల్ అంతా నేను స్టాండ్లో ఎత్తిపెట్టేసానంటే కింద గలీజ్ అయిపోతుంది. సో ఇలా కొంచెం ఆయిల్ ఏమైనా ఎక్కువ ఉంటే కారిపోని అనేసి బట్ట వేసేసి పెట్టేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మిషన్లో బట్టలు వేసేస్తామనేసి మిషన్ తెచ్చి పెట్టుకున్నాను. దీనికి ఎక్స్టెన్షన్ ఉంది, వైర్ సరిపోదనేసి ఎక్స్టెన్షన్ తెప్పించుకున్నాను. అండ్ ఇప్పుడైతే బట్టలంతా కూడా వేసేస్తున్నాను. సో ఎంత ఏం పనున్నా కూడా బట్టలు ఉతకడం కూడా ఒక పెద్ద పనే చెప్పుకోవాలి. ఇంట్లో ఏం పని చేస్తున్నా కూడా ఇంకోటి ఏదో కొత్తగా ఇంకోటి వస్తూనే ఉంటుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఈరోజు అంత పని అయిపోయింది, సో మనం ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనే టైంకి ఇంకో పని కరెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఎక్కడైనా డస్ట్ కనపడడం కానీ, దాన్ని తుడవడం కానీ, ఇలా ఏదో ఒకటి పని ఉంటుంది ఇంట్లో. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ మసాలా డబ్బాని కడిగి పెట్టానమాట. ఎండలో పెట్టేసి తర్వాత దీంట్లో ఈ మసాలా అంతా వేసుకుందాం అనుకున్నాను. చూస్తే విపరీతంగా గాలి ఉంది, సన్నగా తుంపర్లు కూడా పడతా ఉన్నింది. ఇంకా అందుకనేసే ఇంకా దీన్ని బయట పెట్టినా కూడా ప్రయోజనం లేదనేసి నీట్గా అంతా తుడిచేసి బాగా గాలారిన తర్వాత ఇలా నా దగ్గర ఉండే స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. సో ఏలక్కాయలు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా, అది కూడా
డార్క్ గ్రీన్ ఉంటే మంచిది. అది ఎక్కువ అరోమా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ పెయింట్ అదంతా అంత ఫ్లేవర్ బాగా దొరకదు. బట్ ఏం చేసేది, ఇప్పుడు అదే దొరికింది. అదే ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇంకా పట్ట ఇలా సర్కిల్ షాప్లో ఉండేదే తీసుకోవాలంటే ఇదే ఒరిజినల్ అని నేను విన్నాను. ఇంకా నార్మల్గా 10 రూపీస్ 20 రూపీస్ ప్యాకెట్లో దొరుకుతుంది కదా, అది వచ్చేసి దాంట్లో ఆయిల్ అంతా తీసేసి ఉంటారు, ఎసెన్స్ అని చెప్తుండ్రి. సో ఇంకా అందుకనేసి నేను డీమార్ట్లోనే తెచ్చుకున్నాను. సో ఈ వుడెన్ స్పూన్ వచ్చేసి ఇలా డ్రై థింగ్స్ ఉంటాయి కదా, సాసులు, మెంతులు, జీలకర్ర ఇలాంటివి యూస్ చేయడానికి పెట్టుకున్నాను. ఇంకా ఈ స్టీల్ స్పూన్ వచ్చేసి దీంతో పాటే వచ్చింది, అంటే బాక్స్తో పాటే వచ్చింది. దాన్ని వచ్చేసి నేను పసుపు పొడికి మాత్రమే యూస్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి పసుపు లైట్గా సిందిపోయింది కదా, దాన్ని అయితే వైప్ చేసేసి ఇప్పుడు ఇడ్లీకి అయితే బీమ్ సోక్ చేసేస్తాం అనుకుంటున్నాను. ఇడ్లీ, దోశ అన్నిటికీ నేను ఒకటే యూస్ చేస్తాను, దానికి సపరేట్గా దీనికి సపరేట్గా ఇలా లైఫ్ని హెక్టిక్ చేసుకోవాలనుకోలేదు. అంటే మేము ఫస్ట్ నుంచి అంతే, మా అమ్మ వాళ్ళు కూడా అంతే, దానికి సపరేట్ దీనికి సపరేట్ అలా ఏముండదు. సో ఇక్కడ ఉద్దిపప్పు 1 గ్లాసు, రైస్ 3 గ్లాసులు వేసుకున్నాను. కొన్ని శనగబ్యాళ్ళు వేసుకున్నాను, దోశ చేసేటప్పుడు క్రిస్పీగా బాగా వస్తుంది అనేసి. ఇంకా కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. సో నీట్గా ఒక 4-5 సార్లు బాగా ఇలా కలుపుతూ పిసుకుతూ వాష్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా తర్వాత నేను ప్లేట్ మూసే సపరేట్గా సైడ్లో పెట్టేశాను. సో ఇంకొచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా సంతలోనే అల్లం తెచ్చుకున్నాను కదా, బాగుంది. నా దగ్గర ఫ్రిడ్జ్లో కొంచెం ఉన్నింది చూడండి, అది ఎంత వైట్గా ఉంది. ఇప్పుడు తెచ్చుకునింది చాలా ఘాట్గా కూడా ఉంది. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టేస్తే ఎప్పుడైనా అవసరానికి ఈ పని కొంచెం తక్కువ అవుతుంది, ప్రెషర్ అనేసి చేసి పెట్టేస్తున్నాను. నేను యూజువల్గా ఇలా చేసి పెట్టుకుంటూనే ఉంటాను. ఒక 1 వీక్, ఒక 5 days to 1 week అయ్యేనంత చేసి పెట్టేస్తాను అనమాట. సో నేను వచ్చేసి అల్లం కొంచెం ఎక్కువ తీసుకుంటాను, తెల్లగడ్డలు కొంచెం తక్కువ తీసుకుంటాను. నాకు అలానే నచ్చుతుందేమో. సో నేను ఫస్ట్ నుంచి ఇలా చేసుకుంటాను. సో నాకు అదే అలవాటు. ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకుంటున్నాను. సో నేను ఫ్రిడ్జ్ లేనప్పుడైతే ఇలా చేసుకునేసి ఒక 3 days 4 days చేసుకునేదాన్ని. అప్పుడు వచ్చేసి ఇలానే మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం పసుపు, ఆయిల్, ఉప్పు 3 మిక్స్ చేసేసి చిన్న బాక్స్లో వేసి పెట్టేసేదాన్ని. అప్పుడేం బూజు పట్టేదాన్ని కానీ అలా ఏం జరిగేది కాదు, చాలా బాగుండేది అప్పుడు కూడా. సో ఇప్పుడు మన దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు మిక్స్ చేసేసి ఎత్తిపెట్టేసాను. యూజువల్గా ఇంతకుముందు అయితే పసుపు మిక్స్ చేసేదానికి కూడా అంటే అప్పుడు కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఇలానే ఎత్తిపెట్టేస్తాను. సో ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంది, నేను కొంచెం రిలాక్స్గా అన్ని పనులు చేసుకుంటున్నాను కాబట్టి ఆరామ్గా చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లెండర్లో కూడా కొంచెం మెత్తుకొని ఉంటుంది కదా, అది కూడా కొంచెం వాటర్ పోసేసి ఎత్తిపెట్టేస్తున్నాను, ఊరికేందుకు వేస్ట్ చేయాలనేసి. ఇంకా ఒక చిన్ని స్పూన్లో 2 స్పూన్లు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏది కూడా అల్లం అలాగే ఉండిపోయేదేం లేదు, నీట్గా మెత్తగా పేస్ట్ అయింది. ఇది వచ్చేసి పికిల్ బాక్స్ అనమాట. నాకు ఇలా గాజు కంటైనర్లు అంటే చాలా నచ్చుతుంది. నేను ఇంతకుముందు హనీ తీసుకునేటప్పుడు కూడా ఇలా గాజు డబ్బా ఉండేదాన్ని చూసి తీసుకునేదాన్ని. ఇప్పుడైతే దాంట్లో కారం పొడి వేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే పికిల్ బాక్స్లో దీనంతా నింపేసి ఇక్కడ పైన అంతా పడి ఉంటుంది కదా, దాన్ని కూడా ఎత్తేసి నీట్గా ఎత్తిపెట్టేశాను. ఇంకొచ్చేసి ఇక్కడ విండో దగ్గర అయితే చాలా డర్టీగా ఉన్నింది, అంటే ఆయిల్ జిడ్డులాగా. ఇది వచ్చేసి పితాంబరి పౌడర్ చాలా కొంచెమే ఉంది, సో అందుకే ఇక్కడే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సిజరప్ మూతులు, ఇప్పట్లో మా పిల్లోనికి సిక్ అయినాడు కదా, సో వాష్ చేసేసి ఇక్కడే డ్రై చేసేదానికి పెట్టేదాన్ని. సో ఇవన్నీ తీసేసి ఒకసారి దీనంతా నీట్గా సోప్ పెట్టి క్లీన్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోయాను. జిడ్డు బాగా పట్టేసింది. సో అందుకనేసి నేను నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్, సోపు ఇలాంటివే యూజ్ చేస్తాను. పర్టికులర్గా దీనికనేసి సపరేట్గా ఏమి ఇప్పట్లో యూజ్ చేయట్లేదు. మేబీ ముందు అంటే ఫ్యూచర్ డేస్లో యూజ్ చేస్తానేమో కూడా తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ జిడ్డు పట్టిండేదానికి నేనైతే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంట్లోనే దుద్దేస్తున్నాను. ఇక్కడ చూడండి తెలుస్తుంది, కొంచెం ఎక్కువగానే జిడ్డు పట్టేసింది, అందుకే నేను నీట్గా వాష్ చేసేస్తున్నాను. ఫస్ట్ కిందదే దుద్దుతూ ఉంటాను నార్లో, పైన వచ్చేసి లేటర్ దుద్దామనేసి. అంటే కింద ఎక్కువ జిడ్డుగా ఉందనమాట. ఇక్కడ నేను దుద్దేశానంటే కూడా అది ఇంకా సోక్ అవుతూ ఉంటుంది, అంటే ఊరుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ నేను ఇట్లా బట్టలో తుడిచేటప్పుడు ఈజీగానే క్లీన్ అయిపోతుంది అనేసి ఫస్ట్ కిందే నీట్గా ఫస్టే స్క్రబ్ చేసేసాను. ఇది వచ్చేసి టైల్ పోయింది, నేను అప్పుడే బాగా దుద్దుతూనే ఉన్నాను, అని పోతానే లేదు. అనంగా చూస్తే అది టైల్ డ్యామేజ్ అయింది. సో ఈ క్యాప్స్ని కూడా కడిగేసి పెట్టేస్తున్నాను. ఇంకా గ్రైండర్ది అది
ఇంకా సోప్లు, హ్యాండ్ వాష్ వచ్చేసి ఆ పక్క పెట్టేశాను. ఈ పక్క వద్దు, గాలి ఎక్కువ వస్తే నేను ఒకవేళ వంట చేసేటప్పుడు ఇట్లా ఓపెన్గా ఉన్నప్పుడు దబక్కన పడిందంటే మొత్తం వంట వేస్ట్ అవుతుందనేసి. సో ఇంకా నైట్ వచ్చేసరికి నేను పలావ్ చేద్దాం అనుకున్నాను. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. సో పలావ్ చేసేయాలనేసి ఆ కుక్కర్లో ఆయిల్, కొంచెం గీ వేసుకున్నాను. ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదంతా వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను. సారీ, పచ్చిమిర్చి వేయలేదు, ఓన్లీ ఆనియన్. ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నాక పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేస్తాను. సో ఇవంతా కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మొత్తం వేసేయాల్సిండేదే. సో నేనైతే ఇప్పుడు మష్రూమ్స్ ఉన్నింది కదా, నేను సంతలో తీసుకున్నాను, అది కూడా వేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. ఈసారి టేస్ట్ చూశాను కదా, చాలా అమేజింగ్ ఉన్నింది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వెజిటేబుల్స్ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గుతుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో కూడా స్లైసెస్గా కట్ చేసి వేసేస్తున్నాను. సో కింద నుంచి పైన నీట్గా కలుపుకోవాలి. మష్రూమ్స్ అయితే కొంచెం ఈజీగానే ఇరిగిపోతుంది కదా, స్టార్టింగ్లో కొంచెం జెంటిల్గా మనము కలిపామంటే సరిపోతుంది. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకుని రైస్ కూడా వేసేసాను. సో 1.5 గ్లాస్ రైస్ అయితే వేసాను డిన్నర్ కోసం అనేసి. చాలా ఎక్కువ చేసేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇదే యూజ్ అయిందన్నమాట. సో ఇంకా మసాలా రుబ్బింటిని కదా, ఆ వాటర్ కూడా వేసేసాను. ఒక గ్లాసు, 1:2 గ్లాసెస్ వేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మరుగుతుండే వాటర్ని అయితే వేసాను, కెటల్లో పెట్టేసినాను. సో మరుగుతూ ఉండే వాటర్ పోసామంటే వంట చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. సో నాకు ఈ కెటల్ లేకుండా ఉన్న దానికి నిజంగానే చాలా లేట్ అవుతుంది వంట చేసేది. నిదానంగా నేను స్లో అయిపోయానని ఫీల్ అయ్యేదాన్ని. సో కెటల్ బ్యాక్ వచ్చింది కదా, హాట్ వాటర్ వేసుకొని చేసామంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, హాట్ వాటర్ వేస్తూ ఉంటేనే బాయిల్ అయితే రెడీగా వస్తూ ఉంది కదా. అదే నార్మల్గా చల్ల వాటర్ అయింటే ఇంకా నిదానంగా పట్టేది టైము. సో ఇప్పుడైతే 2 విజిల్స్ వదిలేసాను హై ఫ్లేమ్లోనే. క్వాంటిటీ ఎక్కువే ఉంది కాబట్టి హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా మష్రూమ్స్ అంతా పైనకి తేలిపోయింది. సో నేను ఎప్పుడు ఇలా కొంచెం లైట్గా వాటర్ ఎక్కువగానే పెట్టుకుంటాను, మా పిల్లోడు తినడానికి కూడా ఈజీగా కన్వీనియంట్గా ఉండాలనేసి. సో ఇప్పుడు మా పిల్లోనికి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ పెరుగు గొజ్జు కూడా చేశాను. ఆనియను, దోసకాయ 2 వేసేసి పెరుగులో కలిపేసాను అనమాట. చూడండి ఎంత మిగిలిందో. ఇంకా మాకు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అయ్యింది. డిన్నర్ చాలా ఎక్కువగానే ప్రిపేర్ చేసేసి తిన్నాను. ఇంకా ఫైనల్గా నేను గ్యాస్ స్టవ్ కూడా వాష్ చేసేస్తామనేసి, అంటే పాత్రలంతా వాష్ చేసేసాను. ఇంకా గ్యాస్ కొంచెం గలీజ్గా ఉంది అనేసి నీట్గా స్క్రబ్బర్లో దుద్దేస్తున్నాను. సో ఇంతకు ముందు ఉండే గ్యాస్లో అయితే ఆ స్టీల్ది రౌండ్గా ఉంది కదా, దాన్ని వేసేకే నాకు నచ్చుతూ ఉండలేదన్నమాట. ఏం ఇది ఒకసారి అదొకసారి అనేసి. ఇప్పుడు ఇది ఇన్బిల్ట్గా ఉంది, నేను తీయలేను, బాగుంది ఇప్పుడు. అండ్ ఈ మిడిల్ ఉండే బర్నర్లో ఏమైందో తెలీదు, నల్లగా ఉంది. అది టూత్ బ్రష్ వేసుకొని దుత్తే కూడా అది పోలేదన్నమాట. సో ఇంకా నేను ఫ్లేమ్ అంతా ఉంది, ఏం ఇష్యూ అయితే ఏం లేదు, చూడడానికి కొంచెం వింతగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెట్ చేసుకుని తుడిచేస్తున్నాను అనమాట. బాగా నీట్గా గ్యాస్ స్టవ్ నీట్గా ఉంటే, అంటే కిచెన్ నీట్గా ఉంటే అన్నీ నీట్గా ఉన్నట్టే. సో దీన్ని అంతా క్లీన్ చేసిన తర్వాత దీన్ని అదే లిక్విడ్ ఉంటుంది కదా, లేదంటే సోప్ ఉంటుంది కదా, సామాన్లు తోమే సోపు, దాన్నే వేసేసి క్లాత్ని వాష్ చేసేస్తాను. అండ్ వీటిని కూడా వాష్ చేసేసి గ్యాస్ పైన పెట్టేస్తాను అనమాట. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.